మన జీవితంలో మనకు మొదట కనిపించే వ్యక్తి ఎవరు? అది అమ్మ. మనకు మాట్లాడటం నేర్పేది, నడవడం నేర్పేది, ప్రపంచమంటే ఏమిటో చెప్పేది ఒక మహిళ. ఈ ప్రపంచంలో ప్రతి మహిళ ఒక కథ. కొన్ని కథలు ఆనందం, కొన్ని కథలు పోరాటం, కాని ప్రతి కథలో ఒక శక్తి ఉంటుంది. అమ్మ. ఒక చిన్న బాబు స్కూల్ నుంచి వచ్చి అడిగాడు, అమ్మా, నువ్వు రోజంతా ఏం చేస్తావు? అమ్మ నవ్వింది. కాని నిజమేమిటంటే అమ్మ ఉదయం అందరికన్నా ముందే లేస్తుంది. అందరికీ భోజనం చేస్తుంది, పిల్లల్ని చూసుకుంటుంది, ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది. కాని ఆమె చేసిన పనికి జీతం లేదు, సెలవు లేదు, ప్రశంసలు కూడా చాలా తక్కువ. అందుకే అంటారు, గాడ్ కెనాట్ బీ ఎవ్రీవేర్, సో హీ క్రియేటెడ్ మదర్స్. అమ్మాయి పుట్టినప్పుడు కొన్ని చోట్ల ఇంకా బాధపడేవాళ్లూ ఉంటారు. కాని అదే అమ్మాయి ఒకరోజు డాక్టర్ అవుతుంది, ఒకరోజు టీచర్ అవుతుంది, ఒకరోజు సైంటిస్ట్ అవుతుంది, ఒకరోజు దేశాన్ని నడిపే నాయకురాలవుతుంది. అమ్మాయి చిన్నది కాదు, ఆమె అవకాశం ఇవ్వబడితే ప్రపంచాన్ని మార్చే శక్తి. భారతదేశంలో మహిళలు. మన దేశంలో ఎన్నో గొప్ప మహిళలున్నారు. కల్పనా చావ్లా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ మహిళ. పి.వి. సింధు ఒలింపిక్స్లో మెడల్ తీసుకువచ్చిన క్రీడాకారిణి. లతా మంగేష్కర్, ఆమె గాత్రం ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. ఇందిరాగాంధీ, భారతదేశాన్ని నడిపిన మహిళ. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. మన చుట్టూ ఉన్న ప్రతి మహిళా కూడా ఒక అజ్ఞాత హీరో. మహిళ పోరాటం. మహిళల జీవితంలో చాలాసార్లు చాలా కష్టాలొస్తాయి. సమాజం కొన్ని ప్రశ్నలడుగుతుంది. అమ్మాయికి ఇది అవసరమా? ఇది చేయగలదా? కాని ప్రతిసారీ మహిళలు ఒకే సమాధానమిచ్చారు, తమ పనితో. ఒక మహిళ ఒక మంచి తల్లి అవుతుంది, ఒక గొప్ప టీచర్ అవుతుంది, ఒక విజయవంతమైన ఉద్యోగి అవుతుంది, ఒక ప్రాణాలను కాపాడే డాక్టర్ అవుతుంది. అంటే ఒక మహిళ ఒకేసారి ఎన్నో పాత్రలు పోషిస్తుంది. అందుకే అంటారు, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ దెర్ ఇస్ అ వుమన్. మన జీవితంలో ఉన్న మహిళలు ఎవరు? అమ్మ, అక్క, చెల్లి, భార్య, టీచర్, స్నేహితురాలు. వాళ్లు లేకపోతే మన జీవితం అసంపూర్ణం. అందుకే ఈరోజు వాళ్లకొక మాట చెప్పండి. ధన్యవాదాలు. మహిళలను గౌరవించండి, వాళ్ల కలలకు రెక్కలు ఇవ్వండి. ఎందుకంటే ఒక మహిళ ఎదిగితే ఒక కుటుంబం ఎదుగుతుంది, ఒక సమాజం ఎదుగుతుంది, ఒక దేశం ఎదుగుతుంది. హ్యాపీ విమెన్స్ డే.